బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ రోజున శ్రీరంగం అంజిబాబు గారు వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో గాజుల పంపిణీ, పసుపు కుంకుమ ఈ 19వ వార్డులో పంపిణీ చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి గొర్రెల శ్రీధర్ గారి ద్వారా వాళ్ళ మిత్రబృందం ద్వారా మారుతి స్వామి గుడి దగ్గర ఈవేళ ఈ కార్యక్రమం ప్రారంభం చేయబడుతుంది. ముఖ్యంగా ఆ అమ్మ ఆశీర్వచనాలతోటి తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న సంకల్పంతో మరి 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ జాతరని వైభవోపేతంగా మరి తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న మరి బలుసులమ్మ దేవాలయ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈవేళ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని గతంలో కూడా ఈ గాజులు 1,00,000 గాజులు మా అన్నయ్య గారైన సూరిబాబు గారు మరి ఇచ్చారని కమిటీ తెలియజేసింది. దాని మూలంగా ఆయన పేరు మీద నేను ఈ 1,00,000 గాజులు కూడా నేను ఇస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానం చేశాను. జాతర మహోత్సవం సందర్భంగా 1,00,000 గాజులు 12 రోజులు పూజలు అందుకొని అవి ప్రతి వాటికి కూడా ఇంటింటికి వెళ్ళే విధంగా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే బల్సర్ శ్రీని గారు, మన తాడేపల్లి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఉలాల్ బాబ్జీ గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ బలుసులమ్మ వారి దేవస్థానంలో 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో గొర్రెల శ్రీధర్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారైన ఉలాల్ బాబ్జీ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ, మహిళా మూర్తులందరికీ కూడా అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే ఈ మొన్న 11 రోజుల నుంచి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు అందుకుని ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలోనూ ప్రతి ముత్తైదు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఈ గాజుల కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ప్రతి రోజు కూడా ఒక 3-4 వార్డుల్లోనూ ఇలాగ వివిధ ఆలయాల దగ్గర ఈ గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు ఇక్కడికి వచ్చిన కొంతమంది మహిళలకు, అలాగే మారుతి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే జాతర మహోత్సవం అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జాతర ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మరి ఏదైతే తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి యొక్క 11 రోజులు కూడా అమ్మవారి యొక్క గాజులను అలంకరణ చేసి అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమం ముగించిన తర్వాత దసరా మహోత్సవాల్లో భాగంగా సోదరుడు మరి శ్రీరంగం అంజి గారి ఆధ్వర్యంలో మరో సోదరుడు జగన్నాథరాజు గారు, నీలం సురేష్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, మన ఇక్కడికి విచ్చేసిన నాయకులు, అలాగే ఈ కార్యక్రమానికి మరి భాగ్యలక్ష్మిపేటలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉలాల్ బాబ్జీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంచేతంటే ఇప్పుడే మరి వాళ్ళ అన్నయ్య గారి పేరు మీద ఎంత గాజులకు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు కూడా ఆయన ఇస్తానడం మరి ఈ యొక్క శుభ పరిణామం అని చెప్పి మరొక్కసారి ఆ బలుసులమ్మ ఆశీస్సులు ఎల్లవేళ కుటుంబానికి నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో మార్చి నెలలో ప్రారంభిస్తున్నాం, తప్పనిసరిగా ఈ యొక్క గాజుల కార్యక్రమం ప్రతి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలోని ఆలయాలు అన్ని వద్దరికి పంపించి ప్రతి ముత్తైదుకు కూడా ఈ గాజులు పసుపు కుంకుమ అందాలని చెప్పి ఒక మంచి సంకల్పం చేసిన తమ్ముడు అంజి గారికి, వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మారుతి స్వామి ఆలయం వద్ద 19వ వార్డులో అన్నయ్య గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నుండి శ్రీ గొర్రెల శ్రీధర్ గారు, అలాగే భోజంగ్ శ్రీనివాస్ గారు, వీళ్ళ మిత్ర బృందం ఇక్కడ మహిళా సత్సంగ సభ్యుల చేతుల మీదుగా ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవంగా రేపు మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు గౌరవ మా ప్రీతం నాయకులు తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఉలాల్ బాబ్జీ గారు, అలాగే గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 19వ వార్డులు ఇక్కడ భాగ్యలక్ష్మిపేటలో ఆంజనేయ స్వామి గుడి వద్ద
గాజుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే తాడేపల్లి గ్రామ దేవత అయినటువంటి శ్రీ బొలిసమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభం సందర్భంగా మరి ప్రతిరోజు కూడా మన బొలిసమ్మ అమ్మగారి చైర్మన్ శ్రీరంగ అంజబాబు గారు, దాట్ల జగన్నాథ్ గారు ప్రతి వార్డులో కూడా తాడేపల్లి అంతటా గాజు పంపిణీ పసుపు కుంకుమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన 19వ వార్డు మన మార్చివారం దగ్గర ఈ గాజు పంపిణీ పసుపు కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన తాడేపల్లి మాజీ మున్సిపల్ గొల్లు శ్రీధర్ గారు,